హైదరాబాద్ నానిక్రంగూడ ప్రాంతంలోని కృతంగా హోటల్లో రాగి సంగటి ఆర్డర్ చేసిన వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. రాగి సంగటి సగం తిన్న తరువాత ప్రత్యక్షమైన బొద్దింకను చూసి షాక్కు గురయ్యాడు. ఇదేంటని యాజమాన్యాన్ని ప్రశ్నించగా రెస్టారెంట్ నిర్వాహకులు తీరా నిర్లక్ష్యం వ్యవహరించారు. ఘటనపై అసహనం వ్యక్తం చేసిన బాధితుడు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. రెస్టారెంట్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నానిక్రంగూడ ప్రాంతంలోని కృతంగా హోటల్లో రాగి సంగటి ఆర్డర్ చేసిన వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. రాగి సంగటి సగం తిన్న తరువాత ప్రత్యేకమైన బొద్దింకను చూసి షాక్ కు గురయ్యాడు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. చెప్పండి బాసిత్. దేవిక, హైదరాబాద్ నగరంలో ప్రముఖ రెస్టారెంట్ లో ఆహార భద్రతా పరిణామాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. రుచికరమైన వంటకాలకు పేరుగాంచిన కృతంగా రెస్టారెంట్ లో వినియోగదారుడికి షాకింగ్ అనుభవం ఎదురైంది. నానక్రామ్గూడ బ్రాంచ్ లో ఓ వ్యక్తి ఆర్డర్ చేసిన తన రాగి సంగటితో బొద్దింకగా కనిపించడం కలకలం రేపింది. ఈ ఘటనతో హైదరాబాద్ లోని ఆహార ప్రియులు మొత్తం మరోసారి ఉలిక్కిపడ్డారు. ఈ వినియోగదారుడు నానక్రామ్గూడలోని కృతంగా రెస్టారెంట్ కు భోజనానికి వెళ్లడం జరిగింది. అక్కడ రాగి సంగటి ఆర్డర్ చేయడం జరిగింది. సగం తిన్న తర్వాత అందులో బొద్దింక ఉండటాన్ని గమనించి షాక్ కు గురవడం చర్చనీయాంశం మారింది. వెంటనే ఈ విషయాన్ని రెస్టారెంట్ సిబ్బందికి దృష్టికి తీసుకెళ్లగా వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని చెప్పి బాధితుడు ఆరోపించారు. దీంతో అతడు యాజమాన్యం నిర్లక్ష్యంపై ఆహార భద్రత ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. బాధ్యులపై కఠిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి అతను కోరడం జరిగింది. ఈ రాగి సంగటితో బొద్దింకలో ఉన్న ఫోటోలు కూడా ఆ వీడియోలో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వేగంగా వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై నెటిజన్లు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. కృతంగా వంటి పేరున్న రెస్టారెంట్ లో ఇలాంటి ఘటనలు జరగడం ఆ రెస్టారెంట్ రెగ్యులర్ కస్టమర్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని పలు హోటళ్లలో కూడా అపరిశుభ్రమైన దానిపైన అధికారులు కూడా మరింత కఠినంగా వ్యవహరించాలని చెప్పి పలువురు డిమాండ్ కూడా చేస్తున్నారు. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ బాసిత్.